కామం అనేది పాపం కాదు. కామం అనేది బలహీనత కాదు. కామం అనేది శక్తి. కానీ సమస్య ఏంటంటే ఆ శక్తిని మనం నియంత్రించట్లేదు. అదే మనల్ని నియంత్రిస్తోంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే నీ జీవితంలో కోరిక వచ్చిన ప్రతిసారి 90 సెకండ్లలో దాన్ని కరిగించే శక్తి నీ చేతుల్లోకి వస్తుంది. నువ్వు అనుకుంటున్నట్టు కామం గంటల పాటు ఉండదు. న్యూరో సైన్స్ చెప్తుంది కామం వచ్చినప్పుడు శరీరంలో డోపమైన్ అడ్రినల్ వేవ్ 90 సెకండ్లు మాత్రమే ఉంటుంది అని. ఆ తర్వాత కూడా కోరిక కొనసాగితే అది నీ ఆలోచన, అది నీ ఊహ, అది నీ అలవాటు. అంటే సమస్య కోరిక కాదు, కోరిక మీద నీ స్పందన. కోరిక శరీరంలో కాదు, మనస్సులో పుడుతుంది. మనస్సుని గమనించగలిగితే కామం నీకు బానిస అవుతుంది. మొదటి సాధన, కోరిక వచ్చిన క్షణంలో ఇలా చెప్పు, ఇప్పుడు నా శరీరంలో ఒక ఎనర్జీ కదులుతోంది, ఇది నేను కాదు, నేను దీన్ని చూస్తున్నాను. ఇక్కడే ఒక సాక్షిభావం పుడుతుంది. కోరిక శక్తిలో 50% కట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు చూస్తున్నావంటే నువ్వు దానికి లోబడినవాడు కాదు. రెండో సాధన, స్టెప్ 1, ముక్కుతో 4 సెకండ్లు ఊపిరి పీల్చు. స్టెప్ 2, 4 సెకండ్లు ఊపిరిని ఆపు. స్టెప్ 3, నోటితో 6 సెకండ్లు విడుచు. ఇలా 5 సార్లు చేయి. ఈ సమయంలో నీ నాడీ వ్యవస్థ సర్వైవల్ మోడ్ నుంచి కామ్ మోడ్లోకి మోడుతుంది. కామం బలహీనపడుతుంది. మూడో సాధన, ఇప్పుడు కళ్ళు మూసుకో. శక్తి ఎప్పుడు మూలాధారంలో లేదా స్వాధిష్టానంలో ఉంటుంది. కామశక్తి ఎక్కువగా శక్తి కింద మూలాధారంలో ఉందని ఊహించి ఊపిరితో పాటు ఆ శక్తిని నాభి, హృదయం లేదా భ్రూ మధ్యానికి తీసుకెళ్తున్నట్టు భావించు. మనసులో నువ్వు ఏం చెప్తుందే అదే నీ శరీరం వింటుంది. ఈ శక్తిని నేను బుద్ధిగా మారుస్తున్నాను. ఇది కామాన్ని తేజస్సుగా మార్చే యోగ సాధన. నాలుగో సాధన, శరీరం నిలకడగా ఉంటే మనసు పాత మార్గంలోనే పోతుంది. కాబట్టి వెంటనే లేచి నిలబడు. చేతులను బిగించి వదులు. చల్లని నీళ్లు ముఖంపై చల్లుకో లేదా 10 స్క్వాట్స్ చేయి. శరీరం మారితే ఆలోచన చనిపోతుంది. మంత్రశక్తి, ఇప్పుడు చివరి తాళం. మనస్సులో లేదా గొంతెత్తి చెప్పు, నేను కామానికి బానిస కాదు, నేను శక్తిని నియంత్రించే వాడిని అని. నా శక్తి నా లక్ష్యం వైపు వెళ్తోంది అని. మంత్రం అంటే దేవుడికే కాదు, మనసుకి కూడా ఆజ్ఞే. గుర్తుపెట్టుకో, కామం వస్తే నువ్వు ఓడిపోలేదు, దాన్ని గమనిస్తే నువ్వు యోగి, దాన్ని జయిస్తే నువ్వు వీరుడు, దాన్ని మలిస్తే నువ్వు నాయకుడు. రోజుకొక్కసారి ఈ 90 సెకండ్ల యుద్ధం నువ్వు గెలిస్తే నీ జీవిత దిశే మారిపోతుంది. బ్రహ్మచర్యం అంటే కామాన్ని చంపడం కాదు, శక్తిగా మార్చడం. యోగ శాస్త్రంలో చెప్తుంది మన శరీరంలో బ్రహ్మగ్రంథి అనే ఒక ఎనర్జీ నోడ్ ఉంటుంది. లలితా సహస్రనామంలో కూడా అంటారు బ్రహ్మగ్రంథి విభేదిని అని. కామం వేవ్ వచ్చినప్పుడు అది 90 సెకండ్లు ఈ గ్రంథిని దాటడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఆ 90 సెకండ్లు శ్వాస సాక్షిభావంతో నిలబడ్డావంటే శక్తి కిందకి పడదు, పైకి తిరుగుతుంది. అప్పుడే నీలో బ్రహ్మచర్యం యాక్టివ్ అవుతుంది. ఋషులు దీన్ని ఓజస్ అంటారు. కామశక్తి బయటకి వెళితే శరీరం అలసిపోతుంది, మెదడు మసకబారుతుంది. అదే శక్తి లోపల నిలిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మాటకి బలం వస్తుంది. అందుకే ప్రాచీన గురుకులాల్లో మొదట బ్రహ్మచర్యమే. బ్రహ్మచర్యం ఎందుకు? ధ్యానానికి ముందు 2 నిమిషాలు ధ్యానం చేయాలంటే మనసు లోపలికి రావాలి, కానీ కామశక్తి మనసుని బయటకు లాగుతుంది. కాబట్టి ధ్యానం ముందు బ్రహ్మచర్యం ఒక ఫిల్టర్ లేకుండా ధ్యానం అంటే మురికి నీటిలో అద్దం చూడటమే. రోజువారీ లైఫ్లో 2 నిమిషాలు. ఒక కోరిక, ఒకడు లోబడతాడు, ఇంకొకడు గమనిస్తాడు. మొదటివాడు నాకెందుకు ఇలా జరుగుతుంది అంటాడు, రెండోవాడు ఇది ఒక ఎనర్జీ వేవ్ అంటాడు. తేడా శక్తిలో కాదు, చైతన్యంలో ఉంటుంది. ఇదే బ్రహ్మచర్యం మరియు బానిసత్వానికి మధ్య రేఖ. గృహస్థుడికి బ్రహ్మచర్యం సాధ్యమా? ఎస్, బ్రహ్మచర్యం అంటే సన్యాసులకి మాత్రమే కాదు, గృహస్థుడికి కూడా ఉంటుంది. అవసరం లేని కామాన్ని తగ్గించడం, ఊహలని నియంత్రించడం, శక్తిని వృధా చేయకపోవడం, భార్యని భోగ బానిసగా చూడకపోవడం, ఇవన్నీ పాటించిన వాడు నిత్యము బ్రహ్మచారి.
బ్రహ్మచర్యం అంటే నీ శక్తిని దేవుడికి ఇవ్వడం కాదు, నీ జీవితానికి ఇవ్వడం. 90 సెకండ్లు నిన్ను ఓడిస్తే నీ జీవితమే నిన్ను ఓడిస్తుంది. ఆ 90 సెకండ్లు నువ్వు గెలిస్తే నీ విధే నీ ముందు తల వంచుతుంది. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.